ఈరోజు స్వామివారి ఉదయం వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నాం. పద్మావతి అమ్మవారి దర్శనం కూడా అయింది. ఈరోజు ఇప్పుడు శ్రీకాళహస్తీశ్వరి స్వామివారి దర్శనం చేసుకోవడం, విశ్వనాంబిక అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి అమ్మవారి ఆశీర్వాదాలు, స్వామివారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఈరోజు మన రాష్ట్రంలో దేవాలయాల పరిరక్షణ కానీ, మన సంస్కృతి సాంప్రదాయాలు, అక్కడ ఉన్నటువంటి ప్రసాదాలు కానీ చాలా పవిత్రంగా ఉన్నాయి. చాలా మార్పు కనపడతా ఉంది. ఈ సంవత్సర కాలంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలతో పరిపాలనాధికారులు అందరూ కూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే నిత్య అన్నదాన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ప్రధానమైనటువంటి దేవాలయాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా స్వామివారి ఆస్తులు కూడా ఇవాళ ఎక్కడా కూడా అన్యాక్రాంతం కాకుండా ఆస్తులు కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానికి, ప్రజలందరూ కూడా ఉంది. ఆ దిశగా అందరూ కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి రాబోయే కాలంలో తప్పకుండా మరి హైందవ ధర్మాన్ని కానీ, అలాగే అన్ని కులాలు మతాలను కూడా గౌరవించుకుంటూ మన సనాతన ధర్మాన్ని కూడా కాపాడుకుంటూ ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.